చేగుంట మండల కేంద్రంలో నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సంతాన నాగులమ్మ ఆలయంలో సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నాగుల చవితి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సంతాన నాగులమ్మను ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్కారం. చేగుంట ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగులమ్మ మాతాకి జై. ఈ నాగులమ్మ మాత ఇక్కడ మా నాగులమ్మ దేవాలయం మా బావి అని ఉండేది ఉండే. ఈ బావి లోపల ఒక 60 సంవత్సరాల క్రితము బావి తవ్వుతుండగా మా పెద్దలు దాంట్లో ఈ నాగులమ్మ దేవాలయము బయటపడింది. అప్పుడు ఆ పెద్దలు గడ్డ మీద పెట్టి పూజలు చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అలాగే నడిచింది కొన్ని సంవత్సరాలు. తర్వాత నేను ఇక్కడ ఇల్లు కట్టాలనుకున్నప్పుడు పంతులు అడిగితే ఇక్కడ నాగులమ్మ దేవాలయం ఉంది కదా, ఉన్నావు కదనయ్య, దేవాలయం కట్టిన తర్వాత నువ్వు ఇల్లు కట్టుకోమంటే సరే అని నేను ఇక్కడ అమ్మవారికి ఇల్లు ప్రతిష్ట చేసి పంతులను కలిసి తర్వాత పెద్ద వాళ్ళని కూడా కలిస్తే కట్టండి బాగుందని చెప్పారు. దాంతో కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అమ్మవారు సంతాన దేవతగా ఇక్కడ వెలిసింది. చాలామంది ఇక్కడ మొక్కులు మొక్కినారు, సంతానాలు పొందారు, వాళ్ళు ముడుపులు కట్టుకుంటున్నారు. బాగా చాలామంది కూడా రోజు సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరు కూడా ఇదే విధంగా రావాలని కోరుతూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. ధన్యవాదాలు సర్పంచ్ గారికి.